హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో హల్వా రెసిపీ చూద్దామండి. ఇది మనకి కచ్చా మ్యాంగో చాక్లెట్స్ ఉంటాయి కదా, సేమ్ వాటిలాగే పుల్ల పుల్లగా తీయ తీయగా సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి మన వీడియోస్ని చూసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక నేను 2 తీపి మామిడికాయలని తీసుకున్నానండి. వీటిని వాష్ చేసి ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి. పచ్చడి మామిడికాయలని మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా దీనిపైన తొక్కను తీసేసుకోవాలి. చూడండి, మామిడికాయలు మరీ పచ్చిగా కాకుండా, పండులాగా మెత్తగా కాకుండా ఇలా కాస్త పసుపు రంగులోకి మారి గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ని తీసుకొని మనం తీసుకున్న మామిడికాయల్ని తురుముకోవాలి. వీటిని మిక్సీలో వేసినట్లయితే మరి పల్చగా తయారైపోతుంది కాబట్టి ఇలా తురుముకొని మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ మామిడికాయ తురుముని కొలుసుకొని తీసుకోండి. ఇలా కొలవడం వలన షుగర్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక నాకు 4 కప్పుల మామిడికాయ తురుము రెడీ అయిందండి. దీన్ని కాస్త పక్కన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లోకి మామిడికాయ తురుముని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మంచి కలర్లోకి మారి హల్వా లాగా పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే అడుగున త్వరగా మాడిపోతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గరగా అయినప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 4 కప్పుల మామిడికాయ తురుముకి 1.5 కప్పుల షుగర్ని వేస్తున్నానండి. నేను తీసుకున్న మామిడికాయలు ఎక్కువగా పులుపు లేవు కాబట్టి 1.5 కప్పుల షుగర్ని యాడ్ చేశాను. మీరు తీసుకున్న మామిడికాయల పులుపుని బట్టి, మీ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువగా కావాలనుకుంటే షుగర్ని తగ్గించి, స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే షుగర్ని కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. దీంట్లో మాత్రం 2 బ్యాలెన్స్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు షుగర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మనం నిదానంగా ఎంత చక్కగా ఉడికించుకుంటే ఇది అంత ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ స్లోగా ఉడికించుకోవాలి. ఇది 15 నుండి 20 నిమిషాల మధ్యలో ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయి మంచి కలర్లోకి మారిపోతుందండి. చూడండి, మనం ఎలాంటి కలర్ వేయకపోయినా ఎంత మంచి కలర్ వచ్చిందో. మీరు కావాలనుకుంటే ఇప్పుడు దీంట్లోకి ఇలైచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం యాడ్ చేయట్లేదు. పూర్తిగా మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే ఉండాలని నేను ఇలైచీ పౌడర్ని యాడ్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆపేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా తీయటి మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మీరు దీన్ని చిన్న చిన్న బాల్స్గా అయినా చేసుకోవచ్చు, రౌండ్గా చిన్న బిస్కెట్స్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే హల్వా లాగా స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే ఇది 1-2 మంత్ వరకు కూడా ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.